ప్రతిరోజు బైబిల్ చదువుతున్నావా? ఈరోజు బైబిల్ చదివావా? చదవకపోతే క్రైస్తవ జీవితం ఎలా జీవించాలో అర్థం కాదు. క్రీస్తు కూడా పూర్తిగా సంపూర్ణంగా అర్థం కాడు. బైబిల్ చదవం కాబట్టి దేవుని గొప్పతనం అసలే అర్థం కాదు. బైబిల్ చదవం కాబట్టి ప్రభువును ఫాలో కాం మనం. మనుషులను ఫాలో అవుతాం. ముఖ్యంగా పాస్టర్లను ఫాలో అవుతాం. పాస్టర్లు అంటే ప్రభు ద్వారా మనల్ని రక్షించి బాప్తిసం ఇచ్చిన మన ఆత్మీయ సంఘ పాస్టర్ గురించి కాదు నేను చెప్పేది. కరుణాపురం పాల్సన్ రాజు గురించి, కల్వరి టెంపుల్ సతీష్ గురించి ఉన్నారు కదా కొందరు సెలబ్రిటీ పాస్టర్లు, బెల్లంపల్లి ప్రవీణ్ లాంటి మిగతా వారు. బైబిల్ చదవకపోవడం వలన ఈ సెలబ్రిటీ పాస్టర్లే మనకు ప్రభువులు. ప్రభువు కాదు మనకు, వీళ్ళే మనకు ప్రభువులు. వీళ్ళని చూడడానికి మనం వెళ్తాం. ప్రభువును చూడడానికి, ప్రభువును ఆరాధించడానికి, ప్రభువు మాటలు వినడానికి మనం వెళ్ళాం. వీళ్ళను, ఈ కర్ణాపురం పాల్సన్ రాజును, ఈ బెల్లంపల్లి సతీష్, బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్, సతీష్ కుమార్ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని చూడడానికే మనం వెళ్తున్నాం. కాబట్టి ఇదంతా మనకు వద్దు. బైబిల్ చదువుదాం, చదివిన దాన్ని అర్థం చేసుకుందాం, అర్థం చేసుకున్న దాన్ని జీవితంలో ఆచరిద్దాం. బైబిల్లో అనుమానాలు ఉంటే మన ఆత్మీయ సంఘ పాస్టర్ ఉంటారు కదా, ఆయనను అడిగి తెలుసుకుందాం. అంతేగాని ఇంకా ముఖ్యంగా ఆ బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గరికి పోయి డబ్బులు తగలబెట్టే కంటే, కర్ణాపురం వెళ్ళి డబ్బులు తగలబెట్టే కంటే, ఇంకెక్కడికో వెళ్ళి డబ్బులు తగలబెట్టే కంటే మన సంఘ పాస్టర్ల ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. ఆడేస్తేనన్నా కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి నా మాటలు అర్థమే నేను నమ్ముతున్నాను. బైబిల్ చదవండి. ముఖ్యంగా బైబిల్ చదివితే ఇవన్నీ మీకు అర్థమవుతాయి. బైబిల్ చదవండి ఏది అర్థం కాదు. బెల్లంపల్లి ప్రవీణ్ పాస్టర్ చెప్పేది అదే వాక్యం, మన సంఘంలో చెప్పే వాక్యమే. కలవరి సతీష్ కుమార్ చెప్పే వాక్యం అదే వాక్యం, మన సంఘంలో చెప్పేది. ఇంకా పాల్సన్ రాజు చెప్పేది కూడా, ఇంకా ఆయన అయితే మొత్తం కథలు చెప్తాడు. ఆయన స్టోరీ చెప్తాడు. ఆయన వాక్యం తక్కువ, ఆయన స్టోరీ ఎక్కువ, తిట్టుడు ఎక్కువ అయినది. కాబట్టి బైబిల్ చదువుదాం, దయచేసి బైబిల్ చదువుదాం. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.